హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు టాపిక్ వచ్చేసి చిన్న పిల్లలకు ఎప్పటి నుంచి బంగారం కొనాలి, అలాగే ఎలా కొనాలి అని ఆడపిల్లలకు మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. అలాగే ఆడపిల్లలు ఉన్నారంటే మనం ఎక్కువగా బంగారం కొనాలని అనుకుంటూ ఉంటాం కదా, వాళ్ళకి ఫ్యూచర్‌కి ఉపయోగపడే విధంగా. అది ఎలా చేయాలి అనేది కూడా ఎలా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు బంగారం రేటు పెరుగుతుంది కదా, దాని గురించి అయితే నేను కొన్ని యూజ్‌ఫుల్ టిప్స్ అయితే నేను షేర్ చేస్తా అండి. ఎలా ప్లాన్ చేసుకుంటే మంచిగా ఉంటుందనేది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తున్నాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. పిల్లలకు బంగారం అనేది ఎప్పటినుంచి కొనాలి అంటే మనము పిల్లలు కొంతమంది అయితే పుట్టక ముందు నుంచే ప్లాన్ చేసుకుంటారు. కానీ ఎప్పుడైనా గానీ పుట్టక ముందు నుంచి కూడా ప్లాన్ చేసుకోవచ్చండి. మనం ప్రతి నెల ఈ ఒక అమౌంట్ అనేది ఫిక్స్‌డ్‌గా కట్టుకోవచ్చు. అది అబ్బాయికైనా, అమ్మాయికైనా గానీ. ఇప్పుడొచ్చేసి ఆడపిల్లల కంటే మనం సంవత్సరానికి ఇంత గోల్డ్ అనేది మనం ఫస్ట్ టార్గెట్ అనేది పెట్టుకోవాలి. ఇక ముఖ్యంగా వచ్చేసి పిల్లలకు పుడతానే మనకు వాళ్ళ అమ్మమ్మ గారు అలా మనకు రిలేటివ్స్ కూడా వచ్చి గోల్డ్ అయితే ఇస్తుంటారు కదా! అది కూడా సేవింగ్ లాగానే ఉంటుంది. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు, తాత వాళ్ళు మనకు పిల్లలకు గిఫ్ట్ లాగానే ఇస్తూ ఉంటారండి. అలా కూడా మనం ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. ఆ గోల్డ్ అనేది జాగ్రత్త పెట్టుకోవచ్చు. అలాగే ఆడపిల్లలు ఏదైనా పుట్టినప్పటి నుంచి ప్రతి నెల అంటే పుట్టిన నెల నుంచే మీరు ఒక అమౌంట్ అనేది ఫిక్స్‌డ్‌గా గోల్డ్ స్కీమ్స్‌లలో కానీ, లేకపోతే మీరు 1 ఇయర్‌కి ఒక అమౌంటు గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ అయినా చేసేసేయాలి. అలా చేస్తే మీకు ఈజీగా 1 ఇయర్‌కి మీకు కనీసం ఒక 10 గ్రాముల గోల్డ్ అయినా ఈజీగా కొనగలరండి. ఏదైనా కానీ మనము ఫస్టు ప్లానింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ప్లానింగ్ చేసుకుంటే కంపల్సరీ అనేది గోల్డ్ అనేది ఈజీగానే కొనగలము. ప్లానింగ్ లేకుండా ఎక్కువగా ఫస్ట్ బర్త్‌డే అని ఎక్కువగా గ్రాండ్‌గా చేయదు. మినిమమ్‌గా చేసుకోవాలి. మన బడ్జెట్ ప్రకారం ఒక 20,000 ఖర్చు పెట్టే కాడ 10,000 ఖర్చు పెట్టి 10,000 గోల్డ్ కొనుక్కుంటే వాళ్ళకి ఫ్యూచర్‌లో ఉపయోగపడుతుంది. అలాగే బర్త్‌డేస్‌కు మనకు రిలేటివ్స్ కూడా గోల్డ్ ఇస్తుంటారు కదా! ప్రతి ఒక్క దాన్ని మనం చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. ఇప్పుడు బర్త్‌డేకు 20,000 ఖర్చు పెట్టే కాడ 10,000 ఖర్చు పెట్టేసి మిగతాదంతా మనము గోల్డ్ కాయిన్స్ కొనుక్కుంటే బెస్ట్ అండి. లేకపోతే పిల్లలకి ఏమైనా అవసరమైనటువంటి రిలేటివ్స్ ఆల్రెడీ ఇస్తారు కాబట్టి మినిమమ్‌గా అప్పుడు పిల్లలకి ఎక్కువ అవసరం ఉన్న కదా చేతులకు అట్లా సింపుల్‌గానే కాబట్టి ఎక్కువగా ఏమీ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. కాయిన్స్ అనేది తీసుకుంటే మనకు ఫ్యూచర్‌లో బాగా ఉపయోగపడుతుంది. గోల్డ్‌కి సంబంధించిన వీడియోస్, కాయిన్స్ ఎలా కొనుక్కోవాలి, అలాగే మధ్యతరగతి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా గోల్డ్ ఎలా కొనాలనేది నా ఛానల్‌లో వీడియోస్ అనేది ఉన్నాయండి. ఒకసారి చూడండి. మీరు ఈజీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి, ప్రతి నెల ఇంట్లోనే ఉంటూ ఆడవాళ్ళు సేవింగ్ చేసుకుంటూ కూడా ప్రతి నెల గోల్డ్ ఎలా కొనాలని కూడా నా ఛానల్‌లో వీడియోస్ ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడున్న రేట్ ప్రకారం అయితే 10 గ్రామ్స్ కొనాలంటే కొంచెం కష్టం. ఎందుకంటే 18,000, 17,000 దాకా పోయింది ఇప్పటికి గోల్డ్. ఇది కొనాలంటే కష్టమే కానీ ప్రతి నెల 1 గ్రామ్ కొనలేకపోయినా పర్లేదండి. 2 మంత్స్‌కి 1 గ్రామ్ అయినా కొనండి. లేదు ఇంకా కొనలేమంటే 1 ఇయర్‌కి మీరు 5 గ్రామ్స్ అయినా కొనండి. ఫస్టు ప్లాన్ చేసుకోవాలి. రేట్లు పెరుగుతున్నాయి కదా! మనం ఇప్పుడు వద్దు అనుకుంటే మన పిల్లలకు రేపొద్దున అవసరాలకు మనము గోల్డ్ అనేది అప్పటికప్పుడైనా కొనలేమండి. ఇంకా ఎక్కువగా రేట్లు పెరుగుతూ ఉంటాయి. మనం ఇప్పుడున్న పరిస్థితికి గోల్డ్ కొనాలంటే చాలా కష్టం కాబట్టి, మనం ఇంట్లో ఖర్చులను చాలా మటుకు తగ్గించుకోవాలి. ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ మొత్తం కూర్చొని డిస్కస్ చేసుకొని ఇంట్లో ఉన్న ఖర్చులను చాలా తగ్గించుకుంటూ ప్రతి నెల సేవింగ్ చేసుకుంటూ ఉండాలండి. మీకు ఒకేళ ఏదైనా ఆర్నమెంట్స్ కావాలనుకుంటే స్కీమ్స్ ఉన్నాయి గదా! స్కీమ్స్‌లలో ప్రతి నెల ఒక అమౌంట్ ఫిక్స్‌డ్‌గా కట్టుకుంటూ ఉన్నప్పుడు అది కూడా బెస్టే. అంటే మినిమమ్‌గా మనకు ఇక ఆర్నమెంట్స్ వద్దంటే గోల్డ్ కాయిన్స్‌కైతే స్కీమ్స్ అనేది వర్కౌట్ కావండి. మనం ప్రతి నెల ఒక అమౌంట్ సేవ్ చేసుకొని ఆ అమౌంట్‌తో మనం బిస్కెట్స్ అయినా, కాయిన్స్ అయినా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో అందరూ కలిసి ఒక నిర్ణయానికొస్తే ఈజీగా ఇప్పుడు పెరుగుతున్న రేట్లకు మనం కొనగలము. ఇంట్లో ఖర్చులనేది కంపల్సరీ తగ్గియాలండి. ఇప్పుడు గోల్డ్ కొనాలంటే ఈజీ కాదు గదా! మనం ఎంత జీతం వస్తున్నా కూడా మన ఇంట్లో ఖర్చులకే సరిపోతుంది. ఇప్పుడు పిల్లలు చిన్నగున్నప్పటి నుంచే మొదలుపెట్టామనుకోండి, ఈజీగా గోల్డ్ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఇక పిల్లలు పెద్దగా అయ్యే కొద్దీ వాళ్ళకు చదువులకు, వాళ్ళ ఫీజులకు, కాలేజీలకెళ్తే వాళ్ళ ఫీజులకు వాటికే సరిపోతుంది. అప్పుడు మనం సేవింగ్ చేయాలన్నా కూడా సేవింగ్ చేయలేము. ఇప్పుడు రేట్ పెరుగుతుంది కదా! మనం
ఎందుకులే ఇప్పుడు అవసరం లేదు సేవింగ్ చేయడం అని అనుకుంటూ ఉంటారు. అంటే గోల్డ్ కొనడం ఎందుకు అనుకుంటూ ఉంటాము. మనము వాళ్ళకి అవసరమైనప్పుడు మనం కొనాలంటే మన చేతిలో డబ్బులుండదు. రేటు కూడా చాలా పెరిగిపోతూ ఉంటుంది. అలాగే పిల్లలకు బట్టలు వాళ్ళు అడిగిన వస్తువులు ఏవైనా కానియ్యండి, టాయ్స్ కానీ ఏదైనా కానియ్యండి, వాళ్ళకి ఎంతవరకు అవసరమో అంతవరకే కొనియాలి. ప్రెస్టేజ్‌కి పోయి బట్టలు కూడా రేట్లు రేట్లు పెట్టి కొనొద్దండి. బట్టలకు అంటే క్లాత్‌కు పెట్టిన డబ్బులనేది మనకు వెనక్కి రావు కదా! మనం 1 టైమ్, 2 టైమ్స్ ఏసుకొని వాటిని పక్కన పెడితే వాటికి వేలు వేలు అవసరం లేదు. మినిమమ్‌గా మనకి ఎంత అవసరమో అంతవరకు తీసుకోండి. ఓన్లీ బర్త్‌డేస్‌కు, ఫెస్టివల్ టైమ్‌లో ఒక 1 ఇయర్‌లో ఒక 2 టైమ్స్, 3 టైమ్స్ మంచి క్వాలిటీగా ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకున్నా, మిగతా టైంలో నార్మల్‌గా మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ రేటు పెట్టకుండా అనేది నా ఉద్దేశ్యం. అలానే చీప్ క్వాలిటీ కాదండి. మనకి ఎంతవరకు అవసరం అనేది తీసుకొని దాంట్లో సేవింగ్ చేసుకొని మనము గోల్డ్ అనేది తీసుకోవచ్చు. ఇక ఇంకా చెప్పాలంటే పండగలకు దానివల్ల మిగిలిన డబ్బులతో కూడా గోల్డ్ అనేది తీసుకోవచ్చండి. సేవింగ్స్ చేసుకోవాలండి. వారం వారం సేవింగ్సు, అలాగే నెల, వీక్, మంత్ సేవింగ్స్ కూడా చేసుకొని మనము ఈ గోల్డ్ అనేది కొనొచ్చు. చిన్నప్పటి నుంచే మొదలుపెట్టండి. చిన్నప్పటి నుంచి అంటే పుట్టిన రోజు నుంచి మీరు మొదలుపెట్టారనుకోండి, ప్రతి వారం ఇంత అమౌంట్ అని వేసుకున్నా కూడా మీరు 1 ఇయర్‌లో అంటే మనకు ఎంత మిడిల్ క్లాస్ కాకపోయినా మనకు నెలకు తక్కువ జీతం అయినా కూడా అంటే ఎక్కువ జీతం వచ్చేటోళ్ళు సంవత్సరానికి 10 గ్రామ్స్ కొనగలరనుకోండి. మనం 1 గ్రామ్ కొనలేమా? ఎంత మిడిల్ క్లాస్ అయినా గాని 1 గ్రామ్ అయితే కొనగలం గదండీ! అలా మన బడ్జెట్ ఎంతుంది అనేది కూడా చూసుకొని 1 ఇయర్‌కి 1 గ్రామ్ కొన్నా బెస్టే. 1 గ్రామే గదా! లేకపోతే నెలకు రూ. 100, రూ. 200, రూ. 1000 గదా! ఇది మన అవసరాలకొస్తదని వాడొద్దు. ఒక కిడ్డీ బ్యాంక్ లాంటిది పెట్టుకొని దాని మీద ఇది గోల్డ్ సేవింగ్స్ అని రాసుకొని మీరు దాంట్లో అమౌంట్ అనేది వేస్తూ ఉండండి. అలా వేసుకుంటూ కూడా మీరు సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఇలా సేవింగ్ చేసుకుంటే ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకైతే ఎలాంటి టెన్షన్ లేకుండా మనం ఈజీగా గోల్డ్ అనేది సేవింగ్ చేసుకోవచ్చండి. ఇలా సేవింగ్ చేసుకుంటే మన పిల్లలకు రేపొద్దున వాళ్ళు పెట్టుకోవడానికి మనం అప్పటికప్పుడు కొనాలన్నా కూడా మన చేతిలో డబ్బులుండదు. ముఖ్యంగా ఇప్పుడు గోల్డ్ రేట్ పెరుగుతుంది కదా! మనం ఎందుకులే ఇప్పుడు కొనడం, తగ్గినాక కొందాం అనుకుంటాము. ఒకవేళ తగ్గిన 100, ఒకవేళ రూ. 1000 తగ్గినా మన దగ్గర అప్పుడు డబ్బులుండదు. అట్లాంటి టైంలో మన దగ్గర డబ్బులున్నప్పుడు ఎంతైనా కానియండి, డబ్బులున్నప్పుడు హాఫ్ గ్రామ్ కూడా దొరుకుతున్నాయి గదా! హాఫ్ గ్రామ్ అయినా కూడా మీరు కొనుక్కొని పెట్టుకోండి. ఇక పిల్లలు పెద్దగయినారనుకోండి వాళ్ళ ఫీజులకు వాటికి మనకు సరిపోతుంది. కాబట్టి మీరు పిల్లలకు బంగారాన్ని కొనాలంటే చిన్నప్పటి నుంచే మొదలుపెట్టండి. ఇప్పటికి కూడా ఇంకా మొదలుపెట్టకపోతే ఇప్పటి నుంచైనా ట్రై చేయండి. వాళ్ళ అవసరాలకు అన్నీ తగ్గించి, మన ఇంట్లో ఖర్చులు కూడా తగ్గించుకొని మనం ఈజీగా ఇలా అయితే గోల్డ్ అయితే సేవింగ్ చేసుకోవచ్చు. నా ఛానల్‌లో చాలా వీడియోసే ఉన్నాయండి. మధ్యతరగతి ఆడవాళ్ళు ఎలా సేవింగ్ చేసుకోవాలి, ఎంత శాలరీ వస్తే ఎలా మనీ సేవ్ చేసుకొని గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు, గోల్డ్ కాయిన్స్ కొంటే లాభం, నష్టాలు కూడా నేను వీడియోస్ అనేవి ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి. చూసి మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనుక కామెంట్‌లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా చెప్పండి. నేను తప్పకుండా వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఓకే అండి. ఇదైతే ఈరోజు వీడియో అండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసేసుకోండి.